హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఆవకాయలు తెప్పించుకున్నానండి. ఒక 10 కాయలు తెప్పించి వాటిని అయితే ముక్కలుగా అలా కట్ చేసుకున్నాను. నేను గిన్నె కొలతలతో ఆవకాయ అనేది నేను పట్టడం అనేది ఎలా పడుతున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. చాలామందికి ఆవకాయ పట్టడం వచ్చే ఉంటుంది, రాని వాళ్ళ కోసం నేనైతే చూపిస్తున్నాను. ఇదిగోండి, ఈ గిన్నె అయితే తీసుకున్నాను. ఈ గిన్నె కొలతలతో నేను ఆవకాయ పచ్చడి అనేది పట్టడం చూపిస్తున్నాను. నాకైతే 2 గిన్నెలు ముక్కలు అయితే అయినాయండి. ఆవకాయకి పులుపు అయితే బాగుండాలి, కాయ కూడా చాలా పుల్లగా ఉంటేనే బాగుంటుంది. అలాగే పీసు ఉన్న కాయ అయితే బాగుంటుంది. అలాంటి కాయ నేను తెప్పించుకున్నానండి. వాటిని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా నేను కట్ చేసుకున్నాను. కత్తిపడితోనే కట్ చేశాను నేను. ముక్కలు అనేవి మరీ పెద్ద సైజు కాదు, చిన్న సైజు కాకుండా కట్ చేసుకున్నాను. కొద్దిగా పసుపు కలుపుకొని కొంచెం ఆవ నూనె ఉంటే వేసుకోండి. వాటితో కనుక కలిపినట్లయితే ఆవకాయ చాలా రుచిగా ఉంటుంది, పాడవదు, ముక్క కూడా గట్టిగా ఉంటుందండి. కంపల్సరీ బాగుంటుంది అలా కలుపుకుంటే కనుక. నేనైతే కారం కూడా అదే గిన్నె కొలతలతోనే తీసుకుంటున్నానండి. ఒక గిన్నె కారం చూడడానికి మీకు బాగా ఎర్రగా ఉందని కనపడి ఉండవచ్చు. ఇదైతే కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా నేను వేసానండి, పచ్చికారంలో కలిపాను. ఎందుకంటే బాగా కారంగా ఉంటే మేము ఆవకాయ తినలేమండి. ఎందుకంటే మా ఇంట్లో మా వారు తినరు మరీ బాగా ఘాటుగా ఉంటే. అందువల్ల నేను కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసాను. పచ్చికారంలో సమానమైన కారం ఉంటేనే తింటారు. ఉప్పు అనేది నేను పావు వంతు ఉప్పు అనేది వేసుకున్నానండి. ఎందుకంటే ఓ పావు కేజీకి తక్కువలోనే నేను వేసుకున్నాను. ఉప్పు కూడాను చూసి వేసుకోవచ్చని. అదే గిన్నెతో ఆవపిండి కూడా వేసుకుంటున్నాను. ఆవపిండి అనేది చాలామంది ఎక్కువ వేసుకుంటారు, తక్కువ వేసుకుంటారు. అది మీరు వేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ఏదైనా సరే సంపాలలో ఉంటేనే ఆవకాయ అనేది చాలా బాగుంటుంది. వర్షాకాలం కంపల్సరీ మనకు ఆవకాయ అనేది ఉండాలి కదా. మెంతులండి, మెంతులు నాకు చాలా ఇష్టం అండి. ఆవకాయలో కంపల్సరీ మెంతులు నానతాయి కదా, నాకు చాలా ఇష్టం. అందుకే మెంతులు కూడా ఎక్కువ వేసుకుంటున్నాను నేను. వీటన్నిటిని కలుపుకోవచ్చు. ఒక్కొక్కరు అయితే ఆవపిండి, అలాగే ఉప్పు, కారం, మెంతులు ఇవన్నీ కలిపేసి నూనెలో అప్పుడు ముక్కలు వేసుకుంటారు. అలా కూడా కలిపే వాళ్ళు ఉంటారు. నేనైతే ఎక్కువగా ఇలాగే పడుతూ ఉంటానండి. ఈ పచ్చడి అనేది మాకు సంవత్సరం వచ్చేస్తుంది. మేము ఏ పచ్చళ్ళైనా నేను కొద్దిగా పట్టుకుంటాను. అవి కూడా ఒక సంవత్సరం పాటు ఉండేటట్టే పట్టుకుంటాను. ఎక్కువ పచ్చళ్ళు అయితే ఇంట్లో యూజ్ చేయనండి నేను. పచ్చళ్ళు అనేవి చాలా తక్కువ మోతాదులు తింటాం. శీతాకాలం బాగా వర్షం పడినప్పుడే పచ్చడి జోలికి వెళతాను నేను. ఇదిగోండి, నూనె అది వేసి కలుపుకోవాలి. నేనైతే 1 కేజీ నూనె తీసుకున్నాను. పట్టిన దాన్ని బట్టి మనం కలపచ్చని చెప్పి నూనె అయితే వేరుశనగ నూనె తీసుకున్నానండి. మీకు తినేవాళ్ళు అయితే నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు. వేరుశనగ నూనె కూడా టేస్ట్ బాగుంటుందండి. ఇలా కలుపుకొని మనం కొంచెం బాగా కలిపిన తర్వాత ఒక ప్లాస్టిక్ దాంట్లో కానీ లేదంటే జాడీలో కానీ గాజు సీసాలో కానీ భద్రపరచుకోవచ్చు. వెల్లుల్లిపాయ అనేది వేసాను నేను. వెల్లుల్లిపాయ అనేది ఇంకా ఎక్కువ వేస్తానండి. నాకు బాగా వెల్లుల్లిపాయ అంటే బాగా ఇష్టం. పచ్చళ్ళలో ఎక్కువగానే వెల్లుల్లిపాయలు వేసుకుంటాను నేను. ఆవకాయ పచ్చళ్ళలో కంపల్సరీ వెల్లుల్లి ఉంటేనే బాగుంటుంది. ఇదిగోండి, ఒక ప్లాస్టిక్ దాంట్లో నేను వేసుకుంటున్నాను. కొద్దిగా నూనె వేసుకుని వేసుకోవడమే. చూడాలండి, ఇది కనుక బాగా ఎక్కువైనట్లయితే ఇంకో దాంట్లో మార్చుతాను. 3వ రోజు అయితే కలిపినప్పుడు మీకు చూపిస్తాను. కంపల్సరీ ఆవకాయ లేనిదే మన ఆంధ్ర వాళ్ళకి కుదరదు అసలు. ఎంత తక్కువైనా సరే ఆవకాయ అనేది ప్రతి ఒక్కళ్ళు పట్టుకుంటారు. ఏ పచ్చడైనా మా ఇంట్లో నాకు అంతటి నేనుగానే పట్టుకుంటానండి ఫస్ట్ నుంచి కూడాను. ఇదివరకు అయితే అమ్మ పట్టించేవారు. ఇప్పుడైతే అమ్మకి హెల్త్ బాగాలేని వలన నాకు నేనుగా ఓన్గా పట్టుకోవడం అలవాటు అయింది. ఇందులోనే అత్తయ్యకి అమ్మకి కూడా ఇస్తూ ఉంటాను నేను. ఏ పచ్చడి పట్టినా మాకు మిగిలిన పచ్చడి 1 ఇయర్ కూడా వచ్చేస్తుందండి, సరిపోతుంది మాకు. ఎక్కువగా పచ్చళ్ళు తినమని చెప్పాను కదా, తక్కువ మోతాదులో. నేను అది కూడా ఎప్పుడైనా బాగా వర్షం పడినప్పుడు మాత్రమే పచ్చడి జోలికి వెళతాము. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో హెల్త్ బాగా కాపాడుకోవాలండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది మనకు నచ్చిందని చెప్పి గమ్మున తినేయకూడదు. దానివల్ల మనం తర్వాత మన ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేయలేమండి. ఇప్పుడున్న రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కళ్ళం కూడా. వర్షం పడినప్పుడు తింటే వేడి చేయదండి ఆవకాయ అనేది. అందువల్ల నేను వర్షం బాగా పడుతున్నప్పుడు కొంచెం శీతాకాలం అలాంటప్పుడే కొద్దిగా వేసుకుని తినడానికి ట్రై చేస్తాను. అలాంటప్పుడు కూడా మజ్జిగ అనేది కంపల్సరీ వాడాలండి. ఇది నూనె అయితే ఇలా వేసుకోవాలి. 3వ రోజునైతే కలిపిన రోజున మీకు చూపిస్తాను. ఆవకాయ అనేది తరతరాలుగా మనకి వస్తున్న ఇది. అమ్మని ఆవకాయని మర్చిపోలేమంటారు కదా, అలాగే ఆవకాయ లేని ఇల్లు అంటూ ఉండదు. నాకు తెలిసి ఆవకాయ పట్టకోలేని వాళ్ళు అంటూ ఉంటారండి. ఏదో ఒక
రెసిపీ అనేది కంపల్సరీ ఆవకాయతో పట్టుకుంటారు. నువ్వుల ఆవకాయ అలాగే తీపి ఆవకాయ కూడా పట్టుకునే వాళ్ళు ఉంటారు. ఇలా 3వ రోజున తీయాలండి. ఇలాగ క్లాత్ అయితే కట్టేసి 3 రోజులు అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి పచ్చడి అయితే ఈ విధంగా ఉంది. 3వ రోజున కూడా వెల్లుల్లిపాయ వేసుకున్నానండి. ఎక్కువ వెల్లుల్లిపాయలు అంటే ఇష్టం అన్నాను కదా నేను. వెల్లుల్లిపాయలు ఒలిచి పక్కన పెట్టుకున్నాను, అవి కూడా వేసుకుంటున్నాను. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇలాగా గరిటెతో కానీ ఒక్కొక్కరు అయితే చేతితోనే కలుపుతారండి. కొంచెం నాకు కారం చేతికి పట్టదు గమ్ముని, అందువల్ల ఇలా గరిటెతో కలుపుతున్నాను. ఒక్కొక్కసారి కలపాల్సి వచ్చినా చాలా మంట పుడుతుంది. ఒక్కొక్కళ్ళ ఇదికి పట్టదంటారు కదా, అలాగా. కారం చూడండి, ఇది కలర్ చూడడానికి రెడ్గా ఉన్న మీకు బాగా కారంగా అయితే ఉండదండి. ఘాటు పుట్టేంత కారం అయితే ఉండదు. నేను మిగిలిన నూనె అయితే వేసేస్తున్నాను. మొత్తం ఈ పచ్చడి అన్నిటికీ అంతటికీ కలిపి నాకు 1 కేజీ నూనె అయితే నేను వేసుకున్నానండి. సరిపోతుంది ఆ కేజీ నూనె. పచ్చడి ఊరే దాన్ని బట్టి మనం వేసుకోవడమే. నేను వేసుకున్న ఉప్పు, కారం, ఆవపిండి అన్నీ కూడా సమపాల్లో వేసుకున్నది అంతా కూడా సరిపోయిందండి. ఈ పచ్చడిలో మీరు గమనించవచ్చు, ఎక్కువగా గ్రేవీగా ఉండేటట్లుగా, అంటే కారం అది కూడా ఎక్కువ ఉండేటట్లుగానే నేను చూసుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో ముక్క కంటే కూడా ఊట బాగా ఎక్కువ ఇష్టంగా తింటామండి, అందువల్ల నేను ఎక్కువ వేసుకున్నాను. ఇదిగోండి ఈ విధంగా అయితే పచ్చడి అనేది పట్టుకున్నాను. చూడండి ఎంత బాగుందో, ఊటలాడుతూ ఉంటుంది. ఒక వారం రోజులు అయినప్పటికీ పచ్చడి కూడా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. ముక్కలు చూడండి చక్కగా ఊరినాయి కదా. ఇంకా ఆవకాయ చూస్తే ఇంకా నోరు ఇంకా ఆగుతుందా, కంపల్సరీ ఒక ముద్ద అయినా తినాలనిపిస్తుంది. రైస్ అయితే పెట్టుకున్నానండి. ఆవకాయ ఒక బద్ద వేసుకున్నాను, నెయ్యి వడ్డించుకున్నాను కొద్దిగా. ఆవకాయ తినాలి కంపల్సరీ రైస్తో అనుకున్నాను. ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని విజయనాగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా. ఇదిగోండి ముక్కతో మొదటి ముక్క కూడా బాగా ఊరిందండి. చాలా బాగుంది, టేస్ట్ అయితే బాగుంటుంది బాగాను. కారం కూడా కొద్దిగా వేసుకున్నానండి, ఎందుకంటే కొంచెం ఎండ అది ఉంది కదా, ప్రాబ్లం అవ్వకుండా ఉండడం కోసం కొంచెం వేసుకున్నాను. నెయ్యి వడ్డించుకొని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.